ట్రై చేయండి. వస్తుందిలే. శ్రీధర్ గారు, ఓకే. ఆన్‌లైన్‌లో మనము సర్టిఫికేట్స్ జనరేట్ చేసి రిజిస్టర్ అయిన వాళ్ళకి పంపాలి అంటే ఎలా? ఏం చేయాలి? కాస్త దాన్ని టెక్నికల్‌గా వివరిస్తారా మాకు? ఓకే అండి. ఇప్పుడు ఇలా ఉపాధ్యాయులు గాని, మరి ఎవరైనా గాని సర్టిఫికేట్ అంటే క్విజ్ కండక్ట్ చేసిన తర్వాత గాని, లేకపోతే టెస్ట్ ఏదైనా స్టూడెంట్స్‌కి పెట్టిన తర్వాత గాని, వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా సర్టిఫికేట్ వెళ్ళడము, లేదా వాళ్ళు ప్రశ్నలకి జవాబులిచ్చినవి మనం అన్నీ చూసుకొని, ఆ తర్వాత పంపించాలనుకున్న 2 పద్ధతుల్లో మనం సర్టిఫికేట్‌ని జనరేట్ చేసి పంపియొచ్చు. ప్రస్తుతం నేను సర్టిఫికేట్‌ని అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే మనం గూగుల్ ఫార్మ్స్ అని ఏదైనా మనం మాట్లాడుకుంటాము. ఫస్ట్ మనకి ఇమ్మీడియేట్‌గా ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి సర్టిఫికేట్ వెళ్ళే విధానాన్ని నేను ఫస్ట్ వివరిస్తాను. దీనికి మనకు కావాల్సిందేమంటే జీమెయిల్‌లో మనకు అకౌంట్ ఉండాలి. దానికి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత జీమెయిల్ అకౌంట్‌లో లాగిన్ అయిపోయి, ఆ తర్వాత ఈ 9 చుక్కలు కనిపిస్తున్నాయి చూడండి. దీన్ని గూగుల్ యాప్స్ అని అంటారు. దీంట్లో మనము దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకు గూగుల్ డ్రైవ్ అని కనిపిస్తుంది. మనకి 2 విధాలుగా మనం గూగుల్ ఫార్మ్స్‌ని ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్‌లో వెళ్లి, ఆ తర్వాత గూగుల్ డ్రైవ్ నేను క్లిక్ చేశాననుకోండి ఇప్పుడు, ఇలా గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అందులో న్యూ అని వెళ్ళేసి, అందులో గూగుల్ ఫార్మ్స్ అనేది ఉంటుంది. గూగుల్ ఫార్మ్స్‌ని క్లిక్ చేయాలి. ఇలా గూగుల్ ఫార్మ్ వచ్చిన తర్వాత మనకి కావాల్సిన విధంగా ఇక్కడ టైటిల్‌ని అవన్నీ ఎంచుకుంటాము. ఆ తర్వాత డిస్క్రిప్షన్ అనగా మనము ఏ ఏ టెస్ట్ కండక్ట్ చేస్తున్నామో దాని వివరాలు, ఆ తర్వాత మనకి కావాల్సిన వివరాలు ఆ విద్యార్థి నుండి కావాలి. విద్యార్థి గాని, మరి ఎవరైనా ఈ టెస్ట్‌ని ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళ దగ్గర నుండి రావాలంటే ఇలా క్వెషన్స్ ఇవన్నీ ఇస్తాం. ఇది నమూనా నేను చేసిన దానిని ఇప్పుడు మనం చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే భారతి స్క్రిప్ట్ టెస్ట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ టైటిల్ చూడండి, శాంపుల్ టెస్ట్ అని ఉంది. అలా మనకి ఎగ్జామ్ కి గురించి మన వివరాలన్నీ ఇక్కడ టైప్ చేసి పెట్టుకుంటాము. అలాగే కింద మనకి ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ పెడతాం. దీనికి 2 విధాలుగా మనం చూడొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ లో వెళ్ళినట్లయితే జనరల్ ప్రెజెంటేషన్ క్విజెస్ అని ఉంటుంది. మనము క్విజ్ అని మనం పెట్టుకున్నాం అనుకోండి, దీనికి మేక్ దిస్ ఏ క్విజ్ అని ఉంటుంది. దానికి మనకు కావాల్సిన విధానం బట్టి ఇవి సెలెక్షన్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈమెయిల్ అడ్రస్, ఇలా క్వశ్చన్స్ ఇవన్నీ మనం పెడతాం. దీంట్లో ఇది భారత్ స్క్రిప్ట్ దాని గురించి మనం ఇక్కడ పెట్టాము. ఈ టెస్ట్ లో పేరు, ఇక్కడ పేరు మనం ఇది షేర్ చేసిన తర్వాత వాళ్ళ పేరు, వాళ్ళ వివరాలన్నీ ఇక్కడ పెడతారు. ఆ తర్వాత ఇలా క్వశ్చన్స్ ఎలా చేసుకోవాలనేది మనము టైప్ చేస్తాం అన్నమాట. ఒక్కొక్కటి చేసి ఆన్సర్ కీ అనే దగ్గర క్లిక్ చేసేసి మనము ఏదైతే మనకి కరెక్ట్ ఆన్సరో మనం దాని దగ్గర అట్లా క్లిక్ చేసేసి ఎన్ని ఆన్సర్స్ ఉంటే దాన్ని క్లిక్ చేసేసి పెట్టేసి డన్ అని కొడితే అది ఆన్సర్ కింద స్టోర్ అయిపోతుంది అన్నమాట. అలాగే నేను ఇక్కడ 2 ప్రశ్నల్ని ఇక్కడ పెట్టాను. తర్వాత ఇప్పుడు సర్టిఫికేట్ జనరేట్ చేయాలంటే ఈ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీన్ని మోర్ అంటారు. దీన్ని క్లిక్ చేసేసి యాడ్ ఆన్స్ అని ఉంటుంది. ఈ యాడ్ ఆన్స్ లో వెళ్ళి ఇక్కడ మనం యాడ్ ఆన్స్ లో గూగుల్ మార్కెట్ ప్లేస్ అని వస్తుంది. ఇక్కడ మీకు అది క్లిక్ చేసిన తర్వాత గూగుల్ వర్క్ స్పేస్ మార్కెట్ ప్లేస్ అని వస్తుంది. యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే సర్టిఫికేట్ జనరేట్ చేయాలి కాబట్టి సర్టిఫై ఎం అనేది ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ చూసినట్టు సర్టిఫై ఎం దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది కదా. ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినందుకు మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు అది ఇన్స్టాల్ అయిన తర్వాత క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత మీకు ఈ ఐకాన్ అనేది ఇక్కడ కనిపించాలన్నమాట. యాడ్ ఆన్స్ మనది ఏదైతే మనం గూగుల్ ఫామ్ లో ఏదైనా మనం యాడ్ చేసి ఉంటే ఈ సింబల్ ఇక్కడ వస్తుంది. ఈ యాడ్ ఆన్స్ ని మీరు క్లిక్ చేసినట్టయితే మీరు యాడ్ ఆన్స్ ఏవైతే యాడ్ చేసుకున్నారో అది ఒక లిస్ట్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. మనకు సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి ఇది ఒకటి సరిపోతుంది అన్నమాట. సర్టిఫై
ఇది ఇంకొకటి ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా. సర్టిఫై-ఎం అనేది ఎగ్జామ్ అయిపోయిన వెంటనే సర్టిఫికెట్లు వెళ్ళిపోవడానికి సర్టిఫై-ఎంని వాడతారు. అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఆ విద్యార్థి గాని ఏదైతే వ్యక్తి ఎగ్జామ్ ఆ టెస్ట్ ని అటెండ్ చేశారో వాటిని మనం చూసుకొని ఆ తర్వాత ఎప్పుడైనా పంపించుకోవాలి. ఎగ్జామ్ రాసిన వెంటనే వెళ్ళకుండా మనం అన్ని చూసిన తర్వాత మనకు వీలున్నప్పుడు లేకుంటే దాన్ని స్క్రూటనైజ్ చేసిన తర్వాత మనం పంపించాలనుకుంటే ఆటోక్రాట్ అని ఉంటుంది. అది కూడా ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఆటోక్రాట్ యాడ్-ఆన్స్ కి వెళ్ళి ఇక్కడ పాస్ చేయండి కొద్దిగా. ఇప్పుడు చూడండి ఆటోక్రాట్ అనేది ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ మీకు ఆటోక్రాట్ అనేది కనిపించట్లేదు. ఆటోక్రాట్ అనేది దేనికి యాడ్ చేస్తారంటే నేను చూపిస్తాను. ఇప్పుడు ఆటోక్రాట్ అనేది మనం వాడతామని చెప్పాను కదా, అది మనం రెస్పాన్సెస్ అని ఉన్నాయి చూడండి. ఈ రెస్పాన్సెస్ లో ఇది చూసారా, క్రియేట్ స్ప్రెడ్ షీట్. ఇది ఎప్పుడు జనరేట్ అవుతుందంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. క్రియేట్ ఏ న్యూ స్ప్రెడ్ షీట్ అని ఉంది కదా, దీని మీద క్రియేట్ అని కొడతాం. ఇలా మనకు ఒక ఎక్సెల్ షీట్ లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇందులో మీరు గమనించినట్లయితే టైం స్టాంప్, ఈమెయిల్ అడ్రస్, స్కోర్, నేమ్, 1, 2 అని ఉంది కదా. ఇందులో ఈ సీక్వెన్స్ మీరు గమనించినట్లయితే ఒక్కసారి మన టెస్ట్ ఉంది కదా, దాంట్లో వెళ్ళి చూద్దాం. క్వశ్చన్స్ మనం ఎలా ఇచ్చాం చూడండి. ఫస్ట్ ఏముంది, ఈమెయిల్ అడ్రస్ ఉందా, శాంపుల్ టెస్ట్ లో చూడండి. టైం స్టాంప్ అనేది గూగుల్ ఫామ్ వాళ్ళే మనం టెస్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అవి జనరేట్ అయిపోతుంది. ఎవరైతే టెస్ట్ అటెండ్ చేస్తారో అది ఒక సీక్వెన్స్ గా అది వచ్చేస్తుంది. కాలం బి లో మీరు గమనించినట్లయితే ఈమెయిల్ అడ్రస్ చూసారా, ఈమెయిల్ అడ్రస్, స్కోర్ అన్నది ఈమెయిల్ అడ్రస్ అనేది మనం ఫస్ట్ లో మనం మెన్షన్ చేసింది ఏదైతే ఉందో దాని ఈమెయిల్ అడ్రస్ అంటామో అది మనకి అక్కడ వచ్చేస్తుంది. తర్వాత స్కోర్, నేమ్ అని ఉంది చూసారా. స్కోర్ అన్నది ఆటోమేటిక్ గా గూగుల్ ఫామ్ లో అది మనం చేసిన తర్వాత జనరేట్ అయ్యేది స్కోర్. నేమ్ అన్నది మనము ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఏదైతే మనం మెన్షన్ చేస్తామో అది నేమ్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ అనేది ఉంది కదా, ఇది ఒక హెడ్డింగ్ కాబట్టి మనం తీసుకోలేదు. ఈమెయిల్ అడ్రస్ తర్వాత మనం ఏదైతే పెడతామో, ప్రస్తుతానికి ఇక్కడ ఏమి ఇచ్చాము, నామ్ అని ఇచ్చాము, అంటే నేమ్. అంటే ఇది నేమ్ లో మనం ఏదైతే మనం రాస్తామో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఈ డి కాలం లో నేమ్ అని వచ్చేస్తుంది. 1, 2 అనేది ఇది క్వశ్చన్స్ అన్నమాట. ఆ క్వశ్చన్స్ మనం ఏదైతే ఆన్సర్ ఇస్తామో అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను యాడ్-ఆన్స్ అని చెప్పాను కదా, ఇది మనం సర్టిఫికెట్ ని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా కాకుండా కొన్ని నిమిషాల తర్వాత కానీ కొన్ని రోజుల తర్వాత కానీ మనం పంపించుకోవాలనుకుంటే ఇది రెస్పాన్సెస్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది కదా. ఈ రెస్పాన్సెస్ లో మనం వెళ్ళినప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం యాడ్-ఆన్స్ ని వెళ్తాం. ఇందులో ఆటోక్రాట్ అన్నది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఎలా ఇన్స్టాల్ చేయాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మీరు ఇది రెస్పాన్సెస్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా దీన్ని గూగుల్ షీట్ అంటారు. ఈ గూగుల్ షీట్ లో యాడ్-ఆన్స్ లో వెళ్ళాలి. ఆ తర్వాత గెట్ యాడ్-ఆన్స్ లో క్లిక్ చేయండి. గెట్ యాడ్-ఆన్స్ లో మీరు క్లిక్ చేసిన తర్వాత ఆటోక్రాట్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. ప్రస్తుతం అది వస్తుంది. 1 సెకండ్ పాస్ చేయండి భయ్యా కొద్దిసేపు. ఇప్పుడు మనం యాడ్-ఆన్స్ మనకు కావాలి కదా, ఇమ్మీడియట్ గా కాకుండా చాలా నిమిషాల తర్వాత కానీ ఎప్పుడైనా పంపించుకోవాలనుకుంటే ఈ ఆటోక్రాట్ అనే యాప్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఆటోక్రాట్ అనేది మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఆటోక్రాట్ అనేది ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాం కాబట్టి ఆటోక్రాట్ అనేది 1 సెకండ్ వేరే దాని మీద క్లిక్ చేస్తున్నా, ఇది కాపీ డౌన్ కాదు. 1 సెకండ్ ఆటోక్రాట్, ఇంకొకసారి ఆటోక్రాట్ అని టైప్ చేసుకున్నాం. అది ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. అది ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ యాడ్-ఆన్స్ లో ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆటోక్రాట్ లో వెళ్ళేసి లాంచ్ అని వెళ్ళాలి. ఇప్పుడు లాంచ్ అని నేను క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇలా లోడ్ అవుతుంది. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఎగ్జామ్ కి మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి న్యూ జాబ్ అని కొడతాము.
ఫస్ట్ జాబ్ నేమ్ మనం శాంపుల్ టెస్ట్ కదా, ఏదో ఒక పేరు ఇచ్చుకోవచ్చు. శాంపుల్ టెస్ట్ అని ఇస్తున్నాను. సేవ్ చేయకుండా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇప్పుడు చూస్ టెంప్లెట్ అంటుంది. అంటే మనకి మన సర్టిఫికేట్ ఏదైతే మనం జనరేట్ చేసుకున్నామో, మనం జనరేట్ చేసుకుని ఉంటే దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫ్రమ్ డ్రైవ్ అని, ఇది ఫ్రమ్ డ్రైవే తీసుకుంటుంది. అందుకోసం మనం ఏం చేయాలి, ఆల్రెడీ గూగుల్ డ్రైవ్ లో ఒక అది ఏమంటారు సర్టిఫికేట్ ని మనం ఆల్రెడీ స్టోర్ చేసుకుని ఉండాలి. అందుకు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం గూగుల్ డ్రైవ్ లో వెళ్దాం. వెళ్ళేసి ఇక్కడ శాంపుల్ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. ఈ శాంపుల్ సర్టిఫికేట్ ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఒకటి చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం వెళ్ళాలి, గూగుల్ డ్రైవ్ న్యూ అని తీసుకోవాలి. అందులో గూగుల్ స్లైడ్స్ లో వెళ్ళాలి. ఏదైనా ప్రెజెంటేషన్ అంటే ఏదైనా సర్టిఫికేట్ మనం తయారు చేసుకోవాలంటే గూగుల్ స్లైడ్స్ లో తయారు చేసుకొని వాటిని సేవ్ చేసుకున్న తర్వాతనే మీరు ఇక్కడ ఇందులో మనం ఫ్రమ్ డ్రైవ్ ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ ఆ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అందుకోసం మనం ఇప్పుడు ఇది ఒక సర్టిఫికేట్ ని ఎలా జనరేట్ చేయాలని ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఇలా క్లిక్ టు యాడ్ టైటిల్ ఇట్లుంది. మనము దీన్ని ఏం చేస్తాం, కంట్రోల్ ఏ కొట్టేసి డిలీట్ చేసేసుకుంటాము. ప్రస్తుతానికి ఒక శాంపుల్ సర్టిఫికేట్ నేను తయారు చేసింది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇది ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఓపెన్ అయింది అనుకోండి. దీన్ని ఫస్ట్ ఇది ఇన్సర్ట్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అంటే మన ఎక్కడో ఒక చోట స్టోర్ చేసుకుని ఉంటాం కదా, అది అప్లోడ్ చేసుకోవాలి. లేదా ఆల్రెడీ మీరు సెట్ చేసుకొని గూగుల్ డ్రైవ్ లో మీరు ఆల్రెడీ యాడ్ చేసుకుని ఉంటే డ్రైవ్ లో వెళ్ళేసి అక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం మీరు ఎక్కడో ఫ్రమ్ సమ్ సార్ట్ ఆఫ్ సోర్స్ లో మీరు చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీ సిస్టమ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ అని చెప్తాం. ఇప్పుడు మన సర్టిఫికేట్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ప్రస్తుతానికి ఇది మన సర్టిఫికేట్ అనుకుందాం. చూడండి, ఇది శాంపుల్ సర్టిఫికేట్. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు సర్టిఫికేట్ మీద సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ నేను డిలీట్ చేసేసాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది ఎక్కడో ఇట్లా ఉంది కదా, దీన్ని అరేంజ్ చేసుకొని మనము సెంటర్ ఆన్ పేజ్ అనేది మనం క్లిక్ చేసుకుంటాం. హారిజంటల్లీగా మనం పెట్టుకుంటే మనము సర్టిఫికేట్ ఎలా ఉన్నా అట్లా ఉంది. ఇప్పుడు వర్టికల్ గా ఇది కరెక్ట్ గా లేదు, అందుకోసం మళ్ళీ సెంటర్ ఆన్ పేజ్ అని వర్టికల్ గా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేజ్ లో కరెక్ట్ గా సెంటర్ గా ఉంది. మనకు కావాల్సింది ఏమంటే ఇలా ఉంది. తర్వాత మనకు దిస్ ఇస్ టు సర్టిఫై దట్, ఇక్కడ వచ్చేసి పేరు అనేది రావాలి. పేరు రావాలంటే ఏం చేయాలి, మనము ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన సర్టిఫికేట్ మధ్యలో ఇక్కడ ఇది టెక్స్ట్, దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ బాక్స్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా ప్లస్ సింబల్ వస్తుంది కదా, మనకి కావాల్సినంత విధంగా ఇలా డ్రాగ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇలా పెడుతున్నాను. ఇది పేరు, ఇది మన బాక్స్ అయితే ఏదైతే డ్రాగ్ చేస్తామో కొద్దిగా పెద్దగానే డ్రాగ్ చేసి పెట్టుకుంటే ఇన్ కేసు పేరు పెద్దగా ఉంది, ఇంటి పేరుతో అట్లా వచ్చినప్పుడు అది సరిపోకపోతే 2 లైన్లలో వస్తుంది. కాబట్టి ఇది చాలా పెద్దగా పెట్టుకుంటే మేలు. ఇప్పుడు దీన్ని అలైన్మెంట్ లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడ మనం ట్యాగ్స్ అనేది ఇస్తాం. అది ట్యాగ్స్ ఎక్కడ నుండి ఇస్తాం అనేది నేను మళ్ళీ వివరిస్తాను. ఇక్కడ ఇది సింటాక్స్ అన్నమాట. ఫుల్ నేమ్ అని ఇక్కడ టైప్ చేసేయండి. ఇది మనము ఎలా అయితే టైప్ చేస్తామో అలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫాంట్ మనకి ఎంత కావాలో అంత ఇక్కడ పెంచుకుంటాము. అలాగే కలర్ ఏదైతే కావాలో ప్రస్తుతం బ్లాక్ కలర్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సారీ, ఇది ఫిల్ చేశాను. ఫిల్ కాదు మనం చేయాల్సింది, టెక్స్ట్ కలర్ చేయాలి. కాబట్టి టెక్స్ట్ కలర్ లో వెళ్ళేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది అలైన్మెంట్ సెంటర్ గా లేదు కదా, ఇప్పుడు అలైన్మెంట్ సెంటర్ గా చేసుకున్నాను. అలైన్మెంట్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫుల్ నేమ్ అనేది ట్యాగ్, నేను ఫుల్ నేమ్ అని ఎందుకు తీసుకున్నాను అనేది ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇప్పుడు శాంపుల్ టెస్ట్ లో ఉంది చూడండి, మనకి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాము, ఆ తర్వాత పేరు అని ఇస్తాము, నేమ్ అని ఇచ్చాము. ఇక్కడ నేమ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనము నేమ్ అని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉందనుకోండి, అప్పుడు అక్కడ కూడా మనం ఫుల్ నేమ్ అని
ఇప్పుడు శాంపుల్ సర్టిఫికేట్ లో వెళ్ళి ఫుల్ నేమ్ కాకుండా నేమ్ అని ఇచ్చుకుంటాం. ఇన్ కేస్ మీరు చెక్ చేసి కూడా చూసుకోవచ్చు. ఫుల్ నేమ్ అని ఏదైనా ఇచ్చినా కూడా తర్వాత ఆటో కరెక్ట్ లో మనం దాన్ని సింక్రొనైజ్ చేస్తాం అనమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు ప్రస్తుతానికి ఏది పెట్టినా పర్వాలేదు. ప్రస్తుతం మనకి అర్థం కావడం కోసం నేమ్ అని పెట్టాను. ఆ తర్వాత ఇది ఇప్పుడు మనకు నేమ్ అని ఇచ్చాము. అలాగే స్కోర్ అది ఇంకా స్కోర్ అని ఉంది కదా ఇక్కడ టైమ్ స్కోర్ అని ఉంది. స్కోర్ అనేది కూడా రావాలనుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ మీరు రాసిన పదాలలో స్కోర్ అనేది ఉందనుకోండి. అక్కడ స్కోర్ అని పెట్టేసి ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా నేమ్ అనేది అలాగే అక్కడ ఇదే ట్యాగ్స్ నేమ్ ప్లేస్ లో స్కోర్ అని పెట్టారనుకోండి. అప్పుడు ఆ స్కోర్ వాల్యూ అది టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్కోర్ వాల్యూ 6/10 ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో దానికి ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ ఇచ్చారో దాని స్కోర్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎక్కడైతే మనం ఆ ట్యాగ్ ని మనం మెన్షన్ చేస్తాం అక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇది అయిపోయింది కదా, దీన్ని మళ్ళీ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ డ్రైవ్ లో ఆటోమేటిక్ గా ఇది లాస్ట్ 8 సెకండ్స్ ఇది ఆటోమేటిక్ గా డ్రైవ్ లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు శాంపుల్ టెస్ట్ అన్నాం కదా, ఇప్పుడు మనకి ఫ్రమ్ డ్రైవ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రమ్ డ్రైవ్ అనేది క్లిక్ చేద్దాం. నేను స్టోర్ చేసింది మన డ్రైవ్ లో ఆటోమేటిక్ గా స్టోర్ అయిపోతుంది. ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ శాంపుల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనకు గూగుల్ డ్రైవ్ లో కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అని కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ పేరు అనేది రావాలి. చూడండి, శాంపుల్ సర్టిఫికేట్ కరెంట్లీ సెలెక్టెడ్ టెంప్లెట్ ఏంటి, శాంపుల్ సర్టిఫికేట్. అంటే ఆ సర్టిఫికేట్ ఏదైతే నేను ఇప్పుడు జనరేట్ చేస్తానో అది ఇప్పుడు అటాచ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కి వెళ్దాం. ఇప్పుడు మ్యాప్ సోర్స్ డేటా టు టెంప్లెట్, ఇదే నేను చెప్పాలనుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మూవ్ కావట్లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే 1 సెకండ్, ఇది జరగట్లేదు. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఇక్కడ నేమ్ అని ఉంది. ఇక్కడ నేమ్ అని నేను క్యాపిటల్ NAME అని రాస్తాను. ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉండొచ్చు, వేరేది ఏమని ఉండొచ్చు. మనం మ్యాప్ చేయాలన్నమాట. మ్యాపింగ్ అంటే నేను ఇక్కడ మీకు కనిపిస్తుండేది ఏదంటే, నేను ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాను. నేను ఆ శాంపుల్ సర్టిఫికేట్ నేను క్లోజ్ చేశాను. ఆ శాంపుల్ సర్టిఫికేట్ ఏమని ఇచ్చాను, నేమ్ అని ఇచ్చాను. ఆ నేమ్ అనేది దేంతో మ్యాప్ చేయాలనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు లైన్ గా కనిపిస్తుంది కదా, దీన్ని చూడండి. ఫస్ట్ ఇక్కడ రెస్పాన్స్ షీట్ లో ఏముంది, టైం స్టాంప్, ఈమెయిల్ అడ్రస్, స్కోర్, నేమ్ 1, 2 అనేది తర్వాత. మనకు కావాల్సింది ఏమి, ఇక్కడ కావాల్సిన పేరు రావాలి కాబట్టి సర్టిఫికేట్ మీద మనం నేమ్ అనేది మ్యాప్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను ఈ ట్యాగ్ ఎక్కడైతే నేను మెన్షన్ చేస్తానో ఈ నేమ్ అనేది ఇక్కడ ఏదైతే ఫిల్అప్ చేశారో ఆ నేమ్ వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఫైల్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ నేమ్ ఏంటి, ఇక్కడ మనము సర్టిఫికెట్స్ ఇప్పుడు రెస్పాన్సెస్ కొన్ని ఒక 100 వచ్చాయి అనుకోండి. ఇవన్నీ మనము సర్టిఫికేట్ జనరేట్ చేసిన తర్వాత మనం సర్టిఫికేట్స్ అన్ని పంపించిన తర్వాత మెయిల్స్ అన్ని మనం ఆటోమేటిక్ అటాచ్ చేస్తాము. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ ఫైల్స్ ఏదైతే సర్టిఫికేట్స్ మనం పంపించామో మనకు కూడా ఒక కాపీ కావాలనుకుంటే అవన్నీ ఈ ఫోల్డర్ లో మనకి సేవ్ అవుతాయి. భయ్యా కొద్దిగా పాస్ చేయండి. ఇప్పుడు ఫైల్ సెట్టింగ్స్ అనేది ఉంది కదా, నేనేం చెప్పాను, సర్టిఫికేట్స్ ఈమెయిల్స్ లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైతే సర్టిఫికేట్ వెళ్ళాయో అది మనకు ఒక కాపీ కావాలంటే ఇక్కడ ఒక ఫైల్ నేమ్ అని ఇస్తాం. ఈ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ మనం అది ఫైల్ నేమ్ గురించి చెప్తాను. ఇప్పుడు టైప్ అనేది PDF అని పెట్టుకుందాం. అంటే సర్టిఫికేట్స్ వెళ్ళాల్సింది PDF ఫార్మాట్ లో. మల్టిపుల్ అవుట్పుట్ మోడ్ వచ్చి క్లాసిక్ మోడ్. ఇది ఫైల్ నేమ్ అనేది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ గా 100 మెంబర్స్ వచ్చేసి 100 మంది ఈ టెస్ట్ రాశారు. వాళ్ళ పేర్లతో మనము ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క సర్టిఫికేట్ మనకి గూగుల్ డ్రైవ్ లో ఒక చోట స్టోర్ అవుతుంది అనమాట. ఆ స్టోర్ చేయడానికి మనము గూగుల్ డ్రైవ్ లో ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోల్డర్ మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఫైల్ కి డిఫరెన్షియేట్ చేయాలి కదా, మన అంటే వేరువేరుగా ఒక్కొక్క పేరుతో డిఫరెంట్ ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇలా వెళ్ళండి, టుడే నౌ టైం స్టాంప్ నేమ్ అని ఉంది కదా, నేమ్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి గమనించినట్టయితే జస్ట్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి అంతే, అది ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ సర్టిఫికేట్ అని పెట్టారు అనుకోండి, అంటే సర్టిఫికేట్ అని పెట్టచ్చు, ఏది పెట్టినా ఓకే. ఎట్లా అంటే ఫైల్ నేమ్ అన్నప్పుడు నేమ్ అంటే వాళ్ళు ఏదైతే పార్టిసిపెంట్ ఉన్నాడో ఆయన పేరు వస్తుంది, పక్కన ఫైల్ నేమ్ లో సర్టిఫికేట్ అని వస్తుంది.
మనము ఎలా ఇక్కడ మల్టిపుల్ అవుట్పుట్ క్లాసిక్ మోడ్ అని ఉంది, సింగిల్ అవుట్పుట్ మోడ్ అని ఉంది. ఇక్కడ ఏమంటే మల్టిపుల్ అవుట్పుట్ మోడ్ అన్నప్పుడు మొత్తం ఇప్పుడు 100 మంది సర్టిఫికేట్స్ జనరేట్ అవుతాయి కదా. మల్టిపుల్ అంటే డిఫరెంట్ గా అవుతాయి. అంటే ఒకే పీడిఎఫ్ లో 100 సర్టిఫికెట్ రాకుండా అన్ని డిఫరెంట్ గా అవుతాయి. అదే సింగిల్ అవుట్పుట్ మోడ్ తీసుకున్నారు అనుకోండి, 100 సర్టిఫికెట్లు ఒకే ఒక ఫైల్ లాగా క్రియేట్ అవుతుంది. మనకు అలా కాకూడదు కాబట్టి మనం ఏం పెట్టుకుంటాము, ప్రస్తుతానికి మల్టిపుల్ అవుట్పుట్ మోడ్ అని పెట్టుకుంటాం. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫోల్డర్ ఏం చూపిస్తుంది, విక్రమ్ భయ్య అనేది ఉంది. ఈ విక్రమ్ భయ్య అనేది ఎక్కడ ఉంది, మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసారా, డ్రైవ్ లో మనం ఒక ప్లేస్ ని చూస్ చేసుకుంటున్నాం. ఇక్కడ విక్రమ్ భయ్య అంటే ఇక్కడ మనము ఇది చూస్ డెస్టినేషన్ ఫోల్డర్ అని కదా, అంటే సర్టిఫికెట్స్ అన్ని జనరేట్ అయినవి ఎక్కడ మనకి డ్రైవ్ లో స్టోర్ చేయాలనేది ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాం. అది మనం ఒక ఫైల్ ని మనం ఇక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చూస్ ఫోల్డర్ అని ఇక్కడ క్లిక్ చేసేసి ఆ తర్వాత గూగుల్ డ్రైవ్ నుండి వేరే ఫోల్డర్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటే అక్కడ మీరు ఆ ఫోల్డర్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ప్రస్తుతం నేను ఈ సర్టిఫికెట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ అంటే ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఒకటే ఇక్కడ కనిపించాలి. ఇప్పుడు విక్రమ్ భయ్య దాంట్లో లేకుంటే విక్రమ్ భయ్య దాంట్లో స్టోర్ కావచ్చు, లేదా విక్రమ్ భయ్య దాంట్లో ఫస్ట్ ఉంది కాబట్టి అందులో స్టోర్ అవుతుంది, అందులో ఇది తీసేయాలి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ ఉంది కదా, ఇందులో అన్ని సర్టిఫికేట్స్ స్టోర్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ అని తీసుకుంటాం. తర్వాత ఆల్ డైనమిక్ ఫోల్డర్, ఇది ఆప్షనల్ కాబట్టి మనకు అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు దీన్ని. ఇది కూడా మర్జ్, ఇది కూడా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు చివరి చూడండి, షేర్ డాక్స్ అండ్ సెండ్ ఈమెయిల్స్. మనం ఏం చేయాలి, ఇది పని మనం చేసేదే, ఇది డాక్యుమెంట్ ని సర్టిఫికేట్ ని షేర్ చేయాలి కాబట్టి ఎస్ అని క్లిక్ చేస్తాం. ఇప్పుడు షేర్ డాక్ యాజ్ పీడిఎఫ్, ఇది మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇది వస్తుంది. అలో కొలాబొరేటర్స్ టు రీషేర్, అంటే మనము కొలాబొరేటర్స్ మళ్ళీ పంపించాలనుకుంటే ఎస్ అని పెడతాం, లేదంటే ఇక్కడ నో అని ఇచ్చేస్తాం. ఎందుకంటే మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ గా పార్టిసిపెంట్ కు సర్టిఫికేట్స్ వెళ్ళకూడదు అంటే షేర్ డాక్ అంటే ఎస్, ఇక్కడ వచ్చేసి అలో కొలాబరేటర్స్ టు రీషేర్ అనేది నో అని పెట్టేస్తాం. మళ్ళీ పొరపాటు కూడా మళ్ళీ ఇంకొకరు పంపించకూడదని. నో రిప్లై అడ్రస్, ఇది సెండ్ ఫ్రమ్ జనరిక్ నో రిప్లై అడ్రస్, అంటే మన మెయిల్ చూపించకుండా నో, ఇలా నో అని చూపిస్తుంది. ఇప్పుడు మనం మెయిల్ ఒక్కొక్కరికి పంపించాలి కదా, ఇక్కడ 2 అని ఉంది, సిసి బిసిసి రిప్లై 2 అని ఉంది. ఇక్కడ 2 అనేది మనం ఈమెయిల్ అడ్రస్, ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేసి ఉంటారు కదా, అది ఎంట్రీ చేసింది ఎక్కడ నుండి, ఇక్కడ శాంపుల్ టెస్ట్ లో స్టార్టింగ్ లోనే ఈమెయిల్ అడ్రస్ వారు ఎంట్రీ చేస్తారు. ఆ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ ట్యాగ్ ని ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, టుడే నౌ టైమ్ స్టాంప్ ఈమెయిల్ అడ్రస్. ఈ ఈమెయిల్ అడ్రస్ ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అది కాపీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి డైరెక్ట్ గా. ఇప్పుడు రిప్లై టు, నెక్స్ట్ టైపింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, సపోజ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కాబట్టి సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్, ఏదో ఒకటి మీరు కావాల్సిన విధంగా మీరు రాసుకోవచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆన్ శాంపుల్ టెస్ట్, దాని వివరాలు ఇస్తున్నాను. ఆన్ ఈ రోజు శాంపుల్ టెస్ట్, డేట్ ఈ రోజు డేట్ వేసేస్తాను. ఇది సబ్జెక్ట్ లో వాళ్ళకు కనిపించేది మనం ఇక్కడ రాసిస్తాం. ఇక్కడ మనం కావాల్సింది మన మెసేజ్ వాళ్ళకి ఏమని వెళ్ళాలి, ఆ పార్టిసిపెంట్ కి థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్ అనేసి వాళ్ళు ఏమన్నా మనము వివరాలు ఏమని ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ అని పెడతాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాడ్ ఆర్ రిమూవ్ జాబ్ ట్రిగర్స్, రన్ ఆన్ ఫ్రమ్ ట్రిగర్ ఎస్ నో. ఇది ఎస్ అని ఇచ్చామనుకోండి, చూడండి ఇక్కడ చూడండి, యూ మస్ట్ ఎనేబుల్ ట్రిగర్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ బిఫోర్ యూ కెన్ యాడ్ వన్ టు దిస్ జాబ్ కన్ఫర్మ్. ఇక్కడ ఎస్ అని మనం ఇవ్వము, ఎందుకంటే ఎస్ అని ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే ఫామ్ ఫిలప్ రిజిస్ట్రేషన్ అప్పుడే అది వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసమే మనం నో అని పెడతాం. రన్ ఆన్ టైం ట్రిగర్, అది కూడా నో అని పెడతాం, అంటే టైం కూడా మనం మెన్షన్ చేయట్లేదు, ఇవన్నీ నో అని పెట్టుకుంటాం. తర్వాత ఇదంతా మనం అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆప్షన్స్, క్యాన్సిల్, సేవ్ బ్యాక్ ఉంది, అంటే మనం చివరికి వచ్చేసాం. ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ శాంపుల్ టెస్ట్ అనేది ఉంది కదా, మనము
టెస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని క్లోజ్ చేసేస్తాం ప్రస్తుతానికి. తర్వాత మనం ఏం చేస్తామని మళ్ళీ ఆటోక్రాట్ లో వెళ్ళేసి లాంచ్ అని వెళ్తాం. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము టెస్ట్ కండక్ట్ చేసాం. ఇప్పుడు టెస్ట్ కండక్ట్ చేసాదంటే వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మనము రెస్పాన్సెస్ మీద ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి. ప్రస్తుతానికి ఇక్కడ ఒక 100 ఉన్నాయి. 100 ఉన్నప్పుడు నేనేం చేస్తాను, రెస్పాన్స్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రసెస్ అవన్నీ ఉంటాయి కదా. అప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జామ్ నిన్న జరిగింది, ఈ రోజు జరిగింది, ఒక 2 రోజుల తర్వాత నేనేం చేస్తాను, ఇది ఇలాగే నేను ఇప్పుడు చెప్పాను కదా, రెస్పాన్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఆన్స్ లో వెళ్ళి ఆటోక్రాట్ లో వెళ్తాను, లాంచ్ అని కొడతాను. లాంచ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ నుండి నేను సర్టిఫికేట్స్ పంపించచ్చు. అది ఎలా పంపించారో నేను చూపిస్తాను. భయ్యా ఏమైంది? ఇప్పుడు శాంపుల్ టెస్ట్ అనేది ఉంది కదా, ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, రన్ జాబ్ అని ఉంది. ఇలా క్లిక్ చేయని వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి కాలమ్ జి ఇది వచ్చేసి ఇది క్లోజ్ చేస్తాను. ఇది చూసారా, మర్జ్డ్ డాక్యుమెంట్ ఐడి ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతానికి నేనే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నా పేరే నేను కొడతాను. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన రెస్పాన్స్ వస్తాయి. అది రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి అన్నది నేను శాంపుల్ గా చూపించడానికి ఎంట్రీ చేస్తాను. నెక్స్ట్ విక్రమ్ భయ్య కూడా ఒక సర్టిఫికేట్ పంపిస్తాము. విక్రమ్ కుమార్ అని పెడతాను. భయ్య మీ మెయిల్ ఐడి చెప్పండి. విక్రమ్ భయ్య అని కొట్టండి. VIKRAM BHAYYA అంతే. BHAYYA అంతే. తర్వాత అంతే @gmail.com. ఇక్కడ పేరు దగ్గర విక్రమ్ భయ్య పెట్టమంటారా? పర్లేదు. ఓకే సరే. ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి కదండి. ఇప్పుడు మనము ఈ ఇద్దరికి వెళ్తుందా లేదా సర్టిఫికేట్ అనేది మనం చెక్ చేద్దాం. అడాన్స్ లో వెళ్ళి లాంచ్ అని పెట్టేసి మనము జాబ్ పేరు ఏమని ఇచ్చాము, శాంపుల్ టెస్ట్ అని ఇచ్చాం కదా. ఆ శాంపుల్ టెస్ట్ అనే జాబ్ అక్కడ ఉంటుంది అనమాట. మనము ఇది టెస్ట్ అయిపోగానే మనం ఇక్కడ డిలీట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఆటోక్రాట్ ఓపెన్ చేసిన తర్వాత బై మిస్టేక్ ఇది ప్రెస్ చేశారనుకోండి, అది ఆల్రెడీ ఉన్న క్రైటీరియాస్ తో అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఈ రన్ జాబ్ అని చూడండి, దాన్ని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత అది రన్ అవుతుంది కదా. రన్ అయినప్పుడు ఇద్దరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడమే కాకుండా ఆ సర్టిఫికేట్ వచ్చేసి ఇది ఇక్కడ చూడండి, help drive.google.com లో అది ప్లేస్ అవుతుంది. ఇప్పుడు శాంపుల్ టెస్ట్ అయిపోయింది కదా, నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు డిలీట్ చేసేసి ఈ జాబ్ అనేది ఇక్కడ కనిపించదు. నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జాబ్ ఏం లేవు. ఓకేనా. ఇప్పుడు నేను మన ఇద్దరు టెస్ట్ చేశారు, స్కోర్ అని లేదు. ఇప్పుడు చూడండి, ఈ శ్రీధర్ సర్టిఫికేట్, విక్రమ్ కుమార్ సర్టిఫికేట్, మనమైతే పేరు ఏదైతే ఎట్లా ఇచ్చామో పేరుతో అది ఇక్కడ సర్టిఫికేట్ జనరేట్ అయింది. మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ ఏముంది, సరైన 988283. నేను ప్రస్తుతం ఆ మెయిల్కి వచ్చిందా లేదా అని చూస్తాను. ఇక్కడ ఇంకా రాలేదు, రీఫ్రెష్ చేస్తాను. వచ్చిందని చూద్దాం. చూడండి వచ్చింది. ఇప్పుడు టైం కూడా చూడండి, 16:26. అంటే ఇప్పుడు ప్రస్తుతం 4:27 అంటే 4:26 ఇప్పుడు వచ్చింది. ఇది ఓపెన్ చేసి చూద్దాం మనం ఎలా వచ్చింది. చూడండి, సబ్జెక్ట్ ఏమనుంది, సబ్జెక్ట్ నేను ఏమైతే ఇచ్చాను, సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆన్ శాంపుల్ టెస్ట్ 26/2021. ఇప్పుడు ఈ PDF లో మనకి PDF సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి PDF వచ్చింది. అది ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఇక్కడ చూడండి, నేను ఏమి ఇచ్చాను, ట్యాక్స్ లో ఫుల్ నేమ్ అని ఇచ్చి మ్యాప్ చేశాను కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది, ఆ పేరు అనేది ఇక్కడ శ్రీధర్ అని వచ్చింది. ఈ విధంగా మనము సర్టిఫికేట్ అనేది జనరేట్ చేస్తాం. బై స్టాప్ చేయండి. ధన్యవాదములు. చాలా బాగా చెప్పారు శ్రీధర్ గారు. ఈ తర్వాత ఇంకొకటి